17కు 17 గెలిచినా నాకు హ్యాపీయే. ఎంఐఎం కూడా గెలువు. ఓకే. బ్రదర్ ఎంఐఎం కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలా? రాజకీయాలంటే ప్రతిసారి ఎన్నికలు గెలిపోయే సీట్లు తెచ్చుకుని కాదు. హ్మ్. నేను ఏకీభవించా నీ అధికారంతో. నీ అధికారం ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి, రేపు నాకు ఎంపీల గురించి నాకు అవసరం లేదు. ఇవాళ ఓకే. రేపు నువ్వు బీజేపీని గెలిపించే పని మీద ఉన్నావు, అదొక చర్చ. హ్మ్. అర్థమైందా? కానీ నీకు ఇవాళ నీకు ముఖ్యమంత్రి నేను ఎందుకు ఇచ్చినా, నువ్వు ఆ పని చేసే పని మీద ఉండవు. హ్మ్. నువ్వు 17 సీట్లు చేసినా నేను బ్రహ్మాండంగా చేయగలిగిన అది చేసిన అది కాదు. హ్మ్. సీట్ల విషయం వస్తే నువ్వు బీజేపీకి బ్రహ్మాండంగా తార్ రోడ్ వేసి ఇచ్చినావు. హ్మ్. అది చేవెళ్ళ కానీ చేవెళ్ళ నీకు ఇవాళ బీజేపీని గెలిపించాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఏముంటదన్న? ఆయన బ్రహ్మాండంగా ఆయన అనుకున్నట్టు ముఖ్యమంత్రి అయిండు, పార్టీ అధికారంలోకి వచ్చింది. బడే బాయ్ బడే బాయ్ బడే బాయ్ హ్మ్. బడే బాయ్ అంటే ప్రోటోకాల్ ప్రకారంగా అనాల్సి వచ్చింది కాబట్టి మేము అన్నాం సరే, తప్ప వేరే ఇతర ఏం లేదని అన్నట్టు. ఎన్నికల ముందు హ్మ్. నెల రోజులల్లా పార్లమెంట్ ఎన్నికల్లో 15-20 రోజుల నోటిఫికేషన్ వచ్చే తరుణంలో హ్మ్. బీజేపీ ఇక్కడ 8 సీట్లు వచ్చింది. హ్మ్. బీజేపీని నేను కొట్టాలనుకుంటా, రాజకీయ నాయకునిగానే నేను చెప్తున్నా. Okay. నేనైతే ఏం చేస్తున్నట్టే, మోడీ గారు ఈ 10 సంవత్సరాలల్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టముల రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండ్రు. దానివల్ల దాదాపు 1,00,000 మందికి ఉపాధి దొరికేది. ఇయాటి వరకు తట్టెని మత్తెత్తిపోయలేదు. కేసీఆర్ ఈయన ఇద్దరు కలిసి మోసం చేసిండ్రు. కేసీఆర్ ఏమో ఇంటికి పోయిండు. నరేంద్ర మోడీకి నేను బయ్యాల ముక్కు ఫ్యాక్టరీ ఒకటి, అది కూడా విభజన, అది కూడా ముట్టుకోలేదు. కాబట్టి 2 విభజన హామీలలో పూర్తిగా మమ్మల్ని మోసం చేసిండు. కాబట్టి నరేంద్ర మోడీ మీటింగ్ను బహిష్కరిస్తున్నా, రేపు మన తెలంగాణ బంద్ అని చెప్పేసి బంద్ పిలిపిస్తే వన్ సైడ్ అయిపోయేది. నరేంద్ర మోడీ మీటింగ్ను బహిష్కరణ పోయి మేరే బడే బాయ్ మీ గుజరాత్ లెక్క మా గుజరాత్ లెక్క చేస్తా, మీ గోధురా చేసినట్టు మా లెక్కలకు గోధురా చేయాలన్నట్ట. అది రాంగ్. అది అంటే ఒక రాజకీయ పరిణితి చెందిన రాజకీయ నాయకుని యొక్క లక్షణం కాదు. ఆయన తీసుకోవాల్సిన నిర్ణయం ఈ నిర్ణయం తీసుకునేది ఉంది. నీవు బ్రదర్ నీకు ఒకటే సీట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇది తీసుకుందాం, విశ్వేశ్వరరెడ్డి సీటు తీసుకుందాం, చేవెళ్ళ సీటు తీసుకుందాం. చేవెళ్ళ సరే, అక్కడ కాంగ్రెస్కి ఎవరు క్యాండిడేట్ లేరు నీ దృష్టిలో. ఓ సిపాయిని పట్టుకొచ్చినావు. ఎందుకు పట్టుకొచ్చినావు అంటే ఆయన చేయబట్టి నువ్వు కొడంగల్లా వాళ్ళ తమ్ముని వీక్ చేపించి నువ్వు గెలవనికి ఉపయోగపడ్డాడు కాబట్టి నువ్వు తెచ్చుకున్నావు. సునీత మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చినావు. అక్కడ మీటింగ్ కూడా అయింది. ఆమె 4 అసెంబ్లీలో పవర్ఫుల్. వికారాబాద్, తాండూర్, చేవెళ్ళ, మహేశ్వర్ రెడ్డి వాళ్ళ వద్దనే కదా వాళ్ళు ఎట్లా 4 అసెంబ్లీలో వాళ్ళు స్ట్రాంగ్. ఆడ గెలిచే అవకాశం ఉంది. నేను ఇక్కడ ఓడిపోయేటట్టున్నా అని విశ్వేశ్వరరెడ్డి వాళ్ళు చెప్పిండ్రు. ఇక్కడికి వెళ్ళి ఈటల రాజేందర్ కూడా నాకు క్యాండిడేట్ టైట్ అవుతానంటే మల్లారెడ్డి పైన అటాక్ చేసిండ్రు అటు మీకు పోకుండా. ఇక్కడికి వెళ్ళి ఈమెను అక్కడికి పంపితే అలా ఈటల రాజేందర్ గెలుస్తాడు, ప్లస్ అవుతుంది. ఇక్కడ గుడ్ల దొంగను తీసుకొచ్చి నిలబెడితే ఈయన గెలుస్తాడు అనే ఉద్దేశంతో రంజిత్ రెడ్డిని ఇక్కడ సునీతను ఇద్దరిని ఇక్కడ నాన్ లోకల్ అని చూపెడతాడు. ఇవాళ ఏమైంది, అక్కడ ఇద్దరు నాన్ లోకల్లో వచ్చి మా దగ్గర లోకల్లో లేరా, ఇద్దరు నాన్ లోకల్ ఇలా మళ్ళీ అటు ఇటు దాన్ని మళ్ళీ బీఆర్ఎస్కి ప్లస్ అయ్యేటట్టు, రాగి లక్ష్మారెడ్డి ప్లస్ అయ్యేటట్టుగా ఇండైరెక్ట్గా జరిగిపోయింది. అదేందా బ్రదర్? గెలుస్తారా లక్ష్మారెడ్డి గారు? గెలిచే అవకాశాలు ఉన్నాయి. నాన్ లోకల్ అనే ప్రచారం మొదలైంది. అది ఎక్కడ ఇద్దరు కదా, ఒకరు కూడా కాదు కదా, ఇద్దరు నాన్ లోకల్ వాళ్ళు వచ్చింది. ఇప్పుడు అది ఇస్తే ఆమె లోకల్ అయ్యేది. అక్కడ లోకల్ అయ్యేది. ఎంపీలలో లోకల్ నాన్ లోకల్ ఏముండదు. కానీ సెంటిమెంట్, ఏ సెంటిమెంట్ దానికి వాడుకుంటారు. లోకల్లో ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, స్థానికుడిని మీ వాడిని రోజు మీ ముఖం చూసినా అని చెప్పుకొని అది వేరే ఇది వేరే. కాబట్టి ఇటువంటి ఏమవుతుందంటే బీజేపీ అలా మనం అభ్యర్థులు లోకల్ వాళ్ళు మస్తు మంది ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ప్రకటించిన కడియం సిఆర్ బిడ్డని తీసుకుపోయి అక్కడ ఎందుకు పెట్టాలబ్బా వరంగల్లో? ఆడ లేరా మస్తు మంది నాయకులు ఈజీగా గెలిచే సీటు? ఈరోజు అక్కడ టైట్ చేసి పెట్టినాం. నీకు అంతటా దారి చేసిండ్రబ్బా, అన్ని సీట్లల్లో దారి సాఫ్ చేసి పెట్టి సికింద్రాబాద్ పార్లమెంట్ ఈజీ గెలిచేది అని. నేను రేపు కాంగ్రెస్ పార్టీకి నన్ను బహిష్కరించిండ్రు, నేను కాంగ్రెస్ ఇదేం కాదు, నేను కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని పట్టుకొని ఉన్న వ్యక్తిగా ఖచ్చితంగా రేపు నేను ఇండియా కూటమిగా పనిచేస్తా, కాంగ్రెస్ పార్టీగా ఓటేస్తా, కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని జనాన్ని కూడా బతకాలి దేశం కోసం. ఏమనిపిస్తారన్నా, ఒక నికార్స్ అయిన కాంగ్రెస్ కార్యకర్త ఎన్ఎస్ఏ నుంచి ఈ స్థాయి వరకు వచ్చిన నాయకులు, ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకులు మిమ్మల్ని బహిష్కరిస్తుంటే ఇటువంటి పరిస్థితులను చూసి మీకు ఏమనిపిస్తుంది? నాకేం బాధ అనిపించదు. అది నాయకులు ఆలోచించుకోవాల్సిన విషయం. నేను మీరు ఉన్నారు, మీరు ఇంతమంది నాయకులు ఉన్నారు, అరే ఒకళ్ళు అడ్డు తగలలేక పరిస్థితి, మీరు మాట్లాడలేని పరిస్థితి, కొట్లాడలేని పరిస్థితి. ఒకళ్ళు గట్టిగా నిలబడ్డ వ్యక్తులు ఎవరంటే రేణుకా చౌదరి గారు.
ఆమె స్ట్రాంగ్గా నోటీస్ వచ్చినా కూడా జడ్సన్ వదిలేసే 4 రోజులు మాట్లాడక అది అంటే నేను కూడా కామ్గా ఉన్నా. కానీ వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఓకే. ఎందుకంటే ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే నేను కల్వకుంట్ల కవిత మీద విపరీతంగా వేసిన. ఉమ్. కల్వకుంట్ల కవిత, రేవంత్ రెడ్డి అడికోర్ ఇన్ఫ్రాలో 2 పార్ట్నర్స్. ఓకే. ఉన్నాయా అంటే మీరు ఏదో చెప్పాలని చెప్తారా సాక్షాత్? విత్ ప్రెస్ మీట్లో ప్రెస్ క్లబ్లో పెట్టే చూపించిన. నా మొబైల్ ఇప్పుడు కూడా ఉంది, పంపుతా నీకు, పంపుతా మధ్యలో వేసుకో. పంపండి. ఓకే. అయితే 2 పార్ట్నర్స్ ఇలా ఇప్పుడు కూడా తర్వాత ఒక 15 రోజుల తర్వాత నువ్వు టీడీపీ, నేను బీఆర్ఎస్ వాళ్ళ పార్ట్నర్ ఇబ్బంది అయితే అని ఈమె బినామీని పెట్టింది, ఆమె వాళ్ళ బామ్మర్ది పెట్టింది. ఆయన ఎవరు బామ్మర్ది అంటే జయపాల్ రెడ్డి గారి తమ్ముని కొడుకు, కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడు అయినటువంటి సుధిని సృజన్. వాళ్ళ భార్య ఇంటి పేరు సుధినే కదా. సుధిని సృజన్ను పార్ట్నర్గా పెట్టిండ్రు. కవిత జైలుకు పోవుడు దాంతో కూడా కొంచెం డిప్రెషన్లోకి పోయిండు. అర్థమైందా? రేవంత్ రెడ్డి గారు లిక్కర్ మీదనే బాగా గొడవ చేసిన, రచ్చ చేసిన. అర్థమైందా? కాబట్టి జైలుకు పోయిండు. వీడు అన్ని అంశాలు మాట్లాడి కొట్లు ఇక అన్ని కలిసి 70 అయితే అయిపోతాయి కానీ పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేశారు. సరే, మీ కాంగ్రెస్ నాయకత్వం అనుకున్నట్టు బక్కా జెట్సన్ని సస్పెండ్ చేసినాం, ఇక తన పని అయిపోయింది అని అనుకునే నాయకులకు మీరేం చెప్తారు? నాయకులు నా సస్పెండ్ చేయాలి. ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి, చిన్నారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఆర్గనైజేషన్ 3 కలిసి ప్లాన్ చేసిండ్రు. సరే, మీ పని అయిపోయింది అని అనుకునే నాయకులకు మీరు ఏం చెప్తారా అంటున్నా? నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు అనుకోరు ఖాళీగా అయిపోయిందని, ఎవరు అనుకోరు. రేవంత్ రెడ్డి నీ కర్మ అంటారు అంతే. జడ్సన్ను సస్పెండ్ చేసినావు నీ కర్మ అని వీళ్ళు అనుకుంటారు. డైలీ నేను కొత్త ప్లాట్ఫారం పెట్టినా కదా, తెలంగాణ వనరుల రక్షణ సమితి అని పెట్టిన. ఓకే. ఫుల్ టైం దానికోసం ఉంటా. రేపు ఆర్గనైజేషన్ ఎట్లుంటుంది అనేది చూడండి. నేను దాన్ని రిజిస్టర్ చేపియా, దాని ఫండ్ రైజింగ్ పెట్టా, మెంబర్షిప్ రుసుము కూడా పెట్టా. అర్థమైందా? సభ్యులు ఆన్లైన్లో పెడతా, ఎవరైనా సభ్యులు కావచ్చు, నంబర్ ఓపెన్ పెడతా. ప్రతి ఇష్యూ ఏం ఆశించకుండా ఇంత పెద్ద వ్యవస్థ నేను క్రియేట్ చేస్తా అని ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే మీ వెనక ఎవరు ఉంటారు? బ్రదర్, నేను కామన్ మ్యాన్కు భరోసా ఇవ్వగలగాలనుకుంటున్నాను. ఓకే. నా దగ్గర 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. అందులో అటు ఇటు కొడితే అందులో ఇండ్ల కలిపి వాళ్ళ తాతల ఆస్తులు ఉండి కొంతమంది సెటిల్ అవుతారు, వ్యాపారాల్లో కొంతమంది సెటిల్ అవుతారు. అందరు సెటిల్ కాగా మినిమం 15-20 వేల మంది ఖాళీగా ఉంటారు. అర్థమైందా? ఈసారి వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలలో కొంతమంది నిరుద్యోగులను పోటీ చేయించే ప్రయత్నం చేస్తాం. వాళ్ళందరినీ పోటీ చేపించడానికి మీ దగ్గర ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి అవసరం లేదు బ్రదర్. అందుకే నేను చూపెడతా. నా మొత్తం జేబు కొడితే రూపాయి వెళ్ళదు. ఇప్పుడు జేబులో రూపాయి పెడతారు, వెళ్ళది. మేము చేస్తాం. నేను బ్రదర్, పాలిటిక్స్ ఈజ్ ది కాస్ట్లీ. ఇవాళ క్యాపిటలిస్ట్ వ్యవస్థ ఏం చేసిందనంటే, క్యాపిటలిస్ట్ వ్యవస్థ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి మనకేం తెలియదు, మన రాజ్యాంగం తెలియదు, ప్రమాణం చేసి వందే మాతర గీతం కూడా పాడలేరు వాళ్ళు. జనగణ జాతీయ గీతం వాళ్ళు సింగల్గా వాడిపి కెమెరా ముందు పాడలేరు. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పదాలు చెప్పరాదు, వాళ్ళకు పదకోశం రాదు. ఎన్నికలు అంటే అందరినీ నాకు ఎమ్మెల్సీ మొదటి ప్రయాణం అప్పుడు మొట్టమొదటి నేను ఎమ్మెల్సీ నిలబడదామని డిసైడ్ అయినా. 2 మిత్రులు చేసిన. అందులో ఒక ఆయన కాలేజ్ ఓనర్స్ ప్రెసిడెంట్, చిన్న కాలేజ్. జడ్సన్ ఎట్లా నిలబడుతున్నావు, చాలా కాస్ట్లీ కదా, కోట్ల రూపాయలు కావాలి. పల్లారాశ్వరెడ్డి పోటీ చేసిండ్రు, ఈయన కూడా రెడ్డి గారే. పల్లారాశ్వరెడ్డి పోటీ చేసిండ్రు, 100 కోట్లు అయినాయి. 3 జిల్లాలు, చాలా దూరం, చాలా కష్టం బ్రదర్. ఇప్పుడు నేను ఆ పార్లమెంట్ పరిధిలో అంటే ఈ 3 జిల్లా పరిధిలల్లా దాదాపు ఒక 20,000 మందిని నేను తయారు చేసుకోగలిగిన వితౌట్ ఏ పెన్ని. ఒక పోస్టర్లో నాకు ఇవి తయారైనాయి. నేను అంతమంది నేను కలిసిన 20,000 మందికి నేను నా కరపత్రం ఇచ్చిన. 20 మందిని పంచిన. ప్రతి ఆఫీసు పైన ఒక్కొక్క కొత్త జిల్లాలు ఉన్నాయి కదా ఇప్పుడు. ప్రతి జిల్లాలో 46 ఆఫీసులు తిరిగిన నేను. 46 ఆఫీసెస్. అర్థమైందా? ఇంకా మిగిలిన చిన్నవి ఉన్నాయి, అవి ఇప్పుడు కంప్లీట్ చేస్తా. బ్రదర్, నాకు కోట్లు తిరిగిన, అదే పెద్ద కోట్లు, జిల్లా హెడ్ క్వార్టర్ కోట్లు మొత్తం తిరిగిన, దవాఖానలు తిరిగిన.